నేను అప్పుడు నాకు ఉయ్యాల జంపాల అవకాశం వచ్చింది. ఉయ్యాల జంపాల హిట్ అయిన తర్వాత అంటే మీకు కంటిన్యూగా ఫస్ట్ ఉదయ్ కిరణ్ గారి మూవీకి ఉయ్యాల చంపాల సినిమాకి చాలా గ్యాప్ ఉన్నట్టుంది కదా. గ్యాప్ ఉంది. అవును, గ్యాప్ అదేంటి చేశాను. అంత ఊహాలోకంలో ఉన్నారు, 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అదే అంటే ఇంకా మనకి మంచి సినిమా పడింది, ఆ సినిమా అంతగా ఆడలేదు. మీరు ట్రై చేయలేదా ఇంకెక్కడ? ట్రై చేసా కానీ ఎక్కడికైనా చూద్దాం అమ్మా పిలుస్తా అనేవాళ్ళు కానీ ఎవరు పిలవట్లేదు. ఒకటి రెండు చిన్న సినిమాలు రాశాను, అవి ఒక సినిమా ఏమో షూటింగ్కి వెళ్ళకుండా ఆగిపోయింది, ఒక సినిమా ఏమో సగం షూటింగ్ అయ్యి ఆగిపోయింది. ఇలా కాదని అప్పుడు ఇంకా మా నాన్నగారు ఏదో ఒక చదివేవు కదా, ఏదైనా జాబ్ చేసి బెటర్ కదా అంటే అప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు ఐసిఐసిఐ బ్యాంక్ లో చేస్తున్నారు. బీటెక్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ బ్యాంకింగ్ వెళ్ళారు, సంబంధం లేదు. అదేంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళకి ఒక కార్డులు ఇచ్చారు. ఫస్ట్ వీక్ లో వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు కదా, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా మన గచ్చిబౌలి ఐసిఐసిఐ టవర్స్ ఉంది కదా, అక్కడ కూర్చొని వర్క్ చేయటం అనమాట. ఒక 1 వీక్ వర్క్ చేస్తే మిగతా రోజులంతా నువ్వు పాటలు రాసుకోవచ్చు, నువ్వు ట్రై చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్స్ చెప్పారు. మా ఫ్రెండ్స్ ఆ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు అనమాట. ఇంకప్పుడు ఐసిఐసిఐలో జాయిన్ అయ్యి ఒక 5 years కంటిన్యూ చేశాను. బ్యాంకింగ్ అంటే ఇన్షర్ట్ చేసుకుని టై కట్టుకుని నీట్ గా షూస్ పాలిష్, క్యాబ్ ఎక్కగానే ఇన్షర్ట్ పీకేసేవాడిని, టై పీకేసేవాడిని, పాటలు ఏంటో కూర్చునేవాడిని. అంటే జనరల్ గా ఎవరైనా ఒక డైరెక్టర్ అవుదామని, హీరో అవుదామని వస్తుంటారు, కానీ మీరు లిరిసిస్ట్ అవుదామని చిన్నప్పటి నుంచి మైండ్ లో పెట్టుకుని అదే చేస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే ఆ పాట మీద ఉన్న ఇష్టమే ఇంత దూరం తీసుకొచ్చింది.